బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎంప్లాయీస్ అనేది ఎక్కువ కాలం ఉంటలేరు. 1 month, 2 months, 3 months అంతే. ఒకతను ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయ్యాడు, 2 lakhs మంత్స్ శాలరీ తీసుకుంటున్నాడు, నేను ఇక్కడ 1 lakh శాలరీ. ఈ పియర్ ప్రెషర్ వల్ల ఒక మంచి ఎంప్లాయీస్ కావాలంటే యూ హావ్ టు బిల్డ్ అన్ ఇమేజ్ ఫర్ యూ. టీమ్ మెంబర్ ఇన్ని సంవత్సరాలు ఒక కంపెనీలో అసలు వర్క్ చేస్తాడా వాళ్ళ క్వశ్చన్ మార్క్ కి మీరు ఒక ఆన్సర్ అన్నమాట. సార్ ఆల్మోస్ట్ 38 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు. డిఫరెంట్ కంపెనీస్ అని చెప్పలేను, ఎందుకంటే ఇందాక నేను మీతోని బిఫోర్ పాడ్కాస్ట్ డిస్కస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మీ 38 years ఎక్స్పీరియన్స్లో ఓన్లీ 3 కంపెనీస్లోనే మీరు వర్క్ చేశారు. అది చాలా పెద్ద షాకింగ్ లాగా నాకు అనిపించింది. ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేను, ఎందుకంటే నేను స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ని అడ్రస్ చేస్తున్నప్పుడు వాళ్ళు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎంప్లాయీస్ అనేది ఎక్కువ కాలం ఉంటలేరు. ఎక్కువ కాలం అంటే కూడా డ్యూరేషన్ వచ్చేసి 1 month, 2 months, 3 months అంతే. సో అట్లాంటిది మీరు 38 years ఎక్స్పీరియన్స్లో ఓన్లీ 3 కంపెనీస్లోనే మీరు వర్క్ చేయడం అనేది ఇది ఎలా పాసిబుల్ అయింది? దాని వెనకాల సీక్రెట్ ఏంది? అసలు ఆ మైండ్ సెట్ ఏంటి? సో దట్ చాలా మందికి ఇది బిజినెస్ ఓనర్స్ కూడా అది అర్థం కావాలి. అరే ఒక టీమ్ మెంబరు ఇన్ని సంవత్సరాలు ఒక కంపెనీలో అసలు వర్క్ చేస్తాడా అని మీ క్వశ్చన్, అంటే వాళ్ళ క్వశ్చన్ మార్క్కి మీరు ఒక ఆన్సర్ అనమాట. ఎస్, చేయగలుగుతాడు. అంటే అది ఎట్లా చేయగలుగుతాడు అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే నేను ఇందాక కూడా అన్నది ఏంటంటే పీపుల్ వోంట్ లీవ్ ఆర్గనైజేషన్, పీపుల్ లీవ్ బాసెస్. ఓకే, సో అలా మీరు ఎలాంటి మేనేజ్మెంట్తోని మీరు వాళ్ళ సపోర్ట్ ద్వారా మీరు ఇంతకాలం మీరు వర్క్ చేశారు, వాళ్ళ గురించి కూడా చెప్పండి. అండ్ మీరు ఇన్ని సంవత్సరాలు స్టిక్ అయ్యి ఇంత లాంగ్ టర్మ్లో ఉండి మీ బెస్ట్ కన్నా మించి ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటి? మీరు చెప్పేది అతిశయోక్తి ఏం లేదు, అది నిజము. నేను ఆల్మోస్ట్ ప్రతి వారం ఒక 1 or 2 ఇంటర్వ్యూస్ నేను చేస్తా ఉంటే నాకు నచ్చని విషయం ఏంటంటే 1 yearకు 6 monthsకు 2 yearsకు జాబ్ చేంజ్ చేస్తూ ఉన్న సివిస్ చాలా వస్తాయి. జనరల్గా నేను ప్రయారిటీ ఇవ్వను. బట్ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్ బియాండ్, అది సెపరేట్ టాపిక్. మనం ఎందుకు మారాల్సి వచ్చినప్పుడు 2-3 కారణాలండి. ఒకటి కంపెనీ ఎంప్లాయీ టు ఎంప్లాయర్ టు అంటే మేనేజ్మెంట్కు ఎంప్లాయీకి ట్రీట్మెంట్ సరిగా లేకపోవడం, బాస్ అంటే ఆర్గనైజేషన్ బాస్ వేరు, ఆర్గనైజేషన్ నుంచే మన బాస్ వస్తారు. ఆర్గనైజేషన్ వాల్యూస్ ఇంకా కరెక్ట్గా ఉంటే ఆ బాస్ ఆ వాల్యూస్ నమ్మితే అదే వాల్యూ సిస్టమ్ను కూడా మన కిందికి మనం ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. సో ఒకటి ఆర్గనైజేషన్ వాల్యూస్, బాస్ ఒకటి. 2 మీ యొక్క మనసు ఒకవైపు ఉంటుంది, కానీ మీరు చేసే పని ఒకవైపు ఉంటుంది, ట్రస్ట్ లేక. 2వది ఈరోజు చాలా వరకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చాలా వరకు నాకు ఈరోజు సివిస్ చూసి ఇంటర్వ్యూ చేసినప్పుడు బాగా ఏంటంటే పియర్ ప్రెషర్ ఎక్కువ. ఈరోజు ఏమైందంటే గత 30 yearsలో చాలా మన భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. సో దెర్ వాజ్ అ స్కార్సిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అతని ఒక డీప్ డైవ్, అతని టోటల్ నాలెడ్జ్, అతని ఒక ఎక్స్పీరియన్స్ పెద్ద అవసరం లేదు. లిటిల్ బిట్ ఉన్నా చాలు, డబుల్ శాలరీస్ ఇచ్చునే కంపెనీస్ ఈ గత 3 decadesలో బాగా వచ్చాయి. దాంతో ఒక పియర్ ప్రెషర్ వల్ల, అంటే మారాలనుకుని లేకపోయినా కానీ పియర్ ప్రెషర్ వల్ల తనందరూ ఒకటే కాలేజీలో ఉండి, ఒకతను ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయ్యాడు, తనేమో ఇంకా ఒక ఏరియా సేల్స్ మేనేజర్గా ఉన్నాడు, అదొక విషయం కావచ్చు. లేదా తను ఒకటే కాలేజీలో ఉన్నారు, అతనేమో 2 lakhs మంత్స్ శాలరీ తీసుకుంటున్నాడు, నేను ఇక్కడ 1 lakh శాలరీ. ఈ పియర్ ప్రెషర్ వల్ల ఎక్కువ జాబ్స్ పీపుల్ ఆర్ లీవింగ్. బట్ అదొక జెన్యూన్ రీజన్ కూడా. కానీ నౌ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఏఐ వచ్చింది, దాంతో మనకు బిగ్గెస్ట్ సోర్స్ ఈరోజు ఐటీ ఇండియాకు. దాంట్లో ఐటీలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో తెలియదు. సో ఇక నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వైపు, సర్వీసెస్ వైపు ఎక్కువ వెళ్తున్నాయని అదొకటి. ఈరోజు అసలు మీరు ప్రస్తావించిన ప్రశ్నకు మనం సమాధానం ఇవ్వాలనుకుంటే, ఒకటి, ఐ ఆల్వేస్ అడ్వైజ్ మై టీమ్ అని ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకు, లెర్నింగ్, ఫోకస్ మోర్ ఆన్ లెర్నింగ్. ఎప్పుడైతే మీరు పని నేర్చుకుంటున్నారు, పనిపైన ఎక్కువ దృష్టి పెడితే తప్పకుండా ఈ లీవింగ్ అవకాశం రాదు. ఇంకా 2వది ఏంటంటే ఫైనాన్షియల్ అభివృద్ధి కూడా లేకపోవడం కావచ్చు. ఉంటే మాత్రం మీరు యూ షుడ్ నాట్ లీవ్. సో యాజ్ ఫర్ యాజ్ నాకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇంతకుముందు మీకు చెప్పినట్టు అగ్రోటెక్లో నేను బయాలజికలీలో డైరెక్ట్ DCP కోర్స్ చేసిన తర్వాత ఒక పర్చేజ్ అసిస్టెంట్గా జాయిన్ అయినా. ఒక బేసికల్గా ఒక కాలేజీలో ఏదైతే నేర్చుకున్నామో
బీఈలో అదేవిధంగా ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. ఇది ఎగ్జాక్ట్లీ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ ఫర్ ఎ బిగినర్స్. ఈరోజు కూడా అదే సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ ఉన్నాయని అఫ్కోర్స్ మోడర్నైజ్ అయింది. కన్ఫ్యూజన్ లేకుండా, అంటే మనం థియరీలో ఏదైతే చదివామో ప్రాక్టికల్స్గా అదే అక్కడ మనకు నేర్చుకోవడం జరిగింది. దాంతో కన్ఫ్యూజన్ లేదు, నా మైండ్ పెద్ద స్ట్రెయిన్ కాలేదు. ఎనివే ఇట్స్ ఒక 2-3 ఇయర్స్ ఇంటర్న్షిప్ లాగా అక్కడ పనిచేసి మనం అగ్రోటెక్ వచ్చాం. అగ్రోటెక్ వచ్చేటప్పటికి ఐటీసీ అగ్రోటెక్ అంటే 100% ఒక సబ్సిడరీ ఆఫ్ ఐటీసీ ఫర్ దిస్ ఎడిబుల్ ఆయిల్ బిజినెస్. అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్, మనం చదువుకున్నది ఏదీ లేదు. అంటే అక్కడ ద స్పీడ్ ఆఫ్ గ్రోత్ అంత ఉండింది. సో లాట్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ టు అచీవ్ ద టాస్క్. హౌ యూ డూ ఇస్ లీస్ట్ ఇంపార్టెంట్, బట్ ద క్వాలిటీ ఆఫ్ ద జాబ్, ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసాము, ఎంత కష్టపడి పెట్టి చేసాము, ఎంత మనీతో కాకుండా రిజల్ట్ టైం కావాలి. సో ఆ కంపెనీలో చాలా బ్రిలియంట్ బ్రెయిన్స్. నేను ఒక బీకామ్ చదివి అక్కడ జాయిన్ అయినప్పుడు ఒక ఐఐఎమ్స్, ఐఐటీస్, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్, బెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అక్కడ పనిచేసినప్పుడు వాళ్ళ మైండ్ నేను పిక్ చేసుకోవడం జరిగింది. సో నేను ఆల్వేస్ నేను చెప్పినట్టు ఒక లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ థాట్ ప్రాసెస్, ఒక నిర్ణయం వెనుక కారణాలు ఏంటి, వాళ్ళు ఒక డెసిషన్ ఎలా తీసుకుంటున్నారు, ది డెసిషన్ ఫెయిల్ అయితే వాళ్ళ మేనేజ్మెంట్, అంటే ఇచ్చిన ఒక కమిట్మెంట్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని మేనేజ్మెంట్కు ఎలా వాళ్ళు కారణాలు ఎలా చెప్పగలుగుతున్నారు, ఒక ప్లానింగ్ చేసేటప్పుడు ఎటువంటి అజంప్షన్స్, అంటే ప్రతి ప్లానింగ్ వెనకాల కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, గ్రోత్ రేట్ కావచ్చు, లేదా కన్జ్యూమర్ ఇలా మారుతాడు, ఇలా మార్కెట్ మారబోతుంది. సో అవే పిక్ దెమ్ ఆల్ లాట్. సో నాకు ఐటీసీ 9 ఇయర్స్లో నాకు ఎడిబుల్ ఆయిల్ బిజినెస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పనిచేసే అవకాశం వచ్చింది. అదొకటి నాకు మోటివేషన్ కావచ్చు. నేను అప్పుడు నా పర్సనల్ క్యారెక్టర్ కూడా, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐటీస్లో నేను చాలా ప్లేసెస్ తిరిగాను. చెప్పాలంటే రైట్ ఫ్రమ్ ఎ రిమోట్ ప్లేస్ నుంచి ఒక వెరీ వెరీ రిమోట్ ప్లేస్, మంచి సిటీస్లో అన్నిట్లో అంటే చెప్పాలంటే కలకత్తా, ముంబై, హైదరాబాద్, అదోని, వైజాగ్ అలా పనిచేసి, సో డిఫరెంట్ పని చేయడంతో నాకు ఒక వేరే వేరే అనుభవాలు, ఎడిబుల్ ఆయిల్లో అన్ని డిపార్ట్మెంట్ల అనుభవం, దాంతో నేను మారలేదు. అదొకటి. సో నా వాట్ ఐ వాంటెడ్ లెర్నింగ్, ఐ గాట్ ఇట్. వాట్ ఐ వాంటెడ్ గ్రోత్, అఫ్ కోర్స్ ఐట్ ఈస్ ఎ గ్రేట్ కంపెనీ, దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ పీపుల్, ఐ గాట్ ఇట్. Then the exposure to different works, I got it. That's I didn't leave. If I had to advise to youngsters who are learning, focus more on learning. If you feel learning is a more priority initial part of your career, money is not a priority, position is not a priority అనుకుంటే కనుక తప్పకుండా మీరు మైండ్ని కన్విన్స్ చేసుకొని లాంగ్ నడవచ్చు. ఈరోజు మేమంతా చూసేది యంగ్స్టర్స్లో ఎంతవరకు స్టెబిలిటీ ఉంది. సో స్టెబిలిటీ, నాకు ఆల్వేస్ రిక్రూటింగ్ నేను చేసేటప్పుడు స్టెబిలిటీ ఐ సీ యాజ్ ఎ మేజర్ రీజన్. సో ఇఫ్ సంబడి హ్యాడ్ టు లీవ్ ఫర్ 3 years 2 years, కొంచెం డీటెయిల్గా వెళ్ళి నేను కనుక్కుంటాను అతను ఎందుకు వెళ్ళాడు. ఎందుకంటే ఒకసారి వెళ్ళడానికి కారణాలు కూడా ఆర్గనైజేషన్ కూడా ఉండొచ్చు, యాజ్ యూ సెడ్ బాస్ కూడా ఉండొచ్చు.